సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే శేఖర్ గారు. నమస్తే. మళ్ళీ ఒక టాపిక్ ట్రెండింగ్ అవుతుంది, దానికోసమే మిమ్మల్ని పిలిపించాను కాల్ చేసి. చూస్తూ ఉండుంటారు ఒక 4-5 డేస్ నుంచి ఎక్కడ చూసినా గరికపాటి గారు ఇష్యూ. ఏంటి సార్ అసలు మీ వరకు, అంటే మీ అనాలిసిస్ ప్రకారం? ఇంటర్వ్యూలు చూడగానే కొన్ని బ్లడ్ బాయిల్ అయిపోయింది నిజంగానే. ఎవరి ఇంటర్వ్యూలు? ఆవిడే కామేశ్వరి అనే ఆవిడ ఇంటర్వ్యూలు. ఓకే. ఎందుకంత విషయం కక్కాలి ఒక మనిషి మీద? విడిపోయారు, నీ పాటికి నువ్వు ఉంటున్నావు, ఆయన పాటికి ఆయన ఉంటున్నారు. ఇప్పుడు ఉన్నపళంగా, లేకపోతే ఇప్పుడే కాదు కదా, 10 నెలల నుంచో ఎప్పుడు పెట్టిన వీడియోలు కూడా ఆ విషయం కక్కే యాటిట్యూడ్ కనిపిస్తుంది. సో ఏంటి అని నేను కొంచెం డెప్త్గా చూసా, వీడియోస్ స్టడీ చేశారు. మనం చూసే కోణం కొంచెం డెప్త్గా ఉంటుంది కదా. సో ఆవిడ సరే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరినీ ఉద్దేశించి ఆవిడ ప్రసంగం మొదలుపెట్టారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే, మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో అని చెప్పి చెప్పుకుంటూ, నేను మహిళని, నా గౌరవం ఇవ్వండి. నేను అంటాను, ఇప్పుడు మహిళలు అనేవాళ్ళని జనరల్గా మనం గౌరవిస్తాం, అంటిల్ అన్లెస్ వాళ్ళు చెడ్డవాళ్ళు, భరించలేనటువంటి వాళ్ళు అని తెలిస్తే తప్ప. జనరల్గా రోడ్డున పోయే మహిళలు ఎవరైనా సరే, మన బస్సులో పోయినా కూడా లేచి సీట్లు కూడా ఇట్లాంటివన్నీ చేస్తుంటాం. బట్ తాగేసి వచ్చి లేకపోతే బూతులు తిడుతూ అలాంటి వాళ్ళు కనబడితే అలా అసలు మహిళనా కాదా అనే ఇది వస్తుంది. ఇప్పుడు లంకిని, తాటకి, శూర్పణఖ వీళ్ళు కూడా చెప్పాలంటే లేడీసే. మరి వాళ్ళని పూజిస్తారా, గౌరవిస్తారా? రాముడే చంపేశాడు కదా. అయితే మనిషి యాటిట్యూడ్ ఒకటి ఏంటంటే, గౌరవం అనేది మన సభ్యత, సంస్కారం, మన వేషభాషలు వీటిని బట్టి వస్తుంది తప్ప, నేను జస్ట్ అమ్మాయిని కాబట్టి నా గౌరవం ఇవ్వండి అంటే బై డిఫాల్ట్ వస్తుంది. కానీ అది నిలబెట్టుకోవాలి. అది నిలబెట్టుకునేలా ఇంకొకటి ఏంటంటే, పెద్దరికానికి కూడా మనం మర్యాద ఇస్తాం, ఆడవాళ్ళకే కాదు. ఎందుకు అంటే వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి విచక్షణ, బుద్ధి, జ్ఞానం అన్నీ పెరుగుతాయి. పోను 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 అంటే రాజుగారి గురం గాడిదైంది అన్నట్టుగా కొంతమంది అదే చిన్నప్పుడు అంటే ఏదో తెలుసో తెలియకో ఉడుకు రక్తంతో ఏదో తప్పులు చేస్తారు. బట్ ఒక పెద్దవాళ్ళు 50 ఏళ్ళ వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు ఏమైనా చెప్తుంటారు, ఓకే వాళ్ళు అది కూడా ఎంఏలు, తెలుగు, సంస్కృతం వీటిలన్నింటిలో చేసిన వాళ్ళు చెప్తున్నా అంటే, మనం ఏదో పెద్దలు పూజలు ఏదో చెప్తారు విందాం అని చెప్పి వింటాం. వినేటప్పుడు వాళ్ళు ఇచ్చే సలహాలు హాస్యాస్పదంగా కూడా కాదు, జుగుప్సాకరంగా జనాల్ని తప్పుదారి పట్టించే విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత ఉంది. నాకు ఇది తప్పనిపించింది, మీకు తప్పనిపించిందా లేదా చెప్పండి, నేను మీకు వినిపిస్తాను. ఓకే. ఆవిడ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఇచ్చే సందేశం. ఈ శ్లోకం ఒకటి చెప్పి మహిళల్ని గౌరవించాలిగా, ఇంకోటి ఏంటంటే మహిళలు అందరూ బై డిఫాల్ట్ అమృత స్వభావాలు ఉండొచ్చు. ఓకే, ఉన్న అమృత స్వభావాలైన మహిళలందరికీ నా ప్రణామాలు. కానీ వాళ్ళకి మాత్రం కాదు. ఇక్కడ ఏముంటుందంటే, మగాడు చెట్టు నీడ లాంటివాడు. ఆ చెట్టు నీడలో తలదాచుకుందాం అనుకుంటుంది ఆడది, మంచిది. అయితే ఆ చెట్టు ఎండిపోతే ఓకే వినండి, తర్వాత దీన్ని విశ్లేషిద్దాం. రైట్. స్త్రీ కూడా బయటికి రావాలనుకోదు, ఎందుకంటే భర్త చెట్టు నీడ లాంటి వాడు. ఆ నీడ కింద సుఖంగా బతకాలనుకుంటుంది స్త్రీ. ఆ చెట్టే ఎండిపోతే ఇంకో చెట్టును వెతుక్కుంటూ పోతుంది. ఏం చేస్తుంది? ఆ చెట్టు ఎండిపోతే ఇంకో చెట్టును వెతుక్కుంటూ పోతుందంట. అంటే భర్త పాపం ఇన్నాళ్ళు నేడిచ్చాడు, సడన్గా వాడికి ఏదో ప్రాబ్లం వచ్చో, బిజినెస్ లాస్ వచ్చో, వాడి దగ్గర డబ్బులు పోయినాయో, లేకపోతే వాడి దగ్గర ఇంతకుముందు ఇన్ని ఆకులు, ఇంత జుట్టు ఉండేది, వాడి జుట్టు ఊడిపోయిందో, వాడు ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు. చెట్టు ఎండిపోవడం అంటే చెట్టు ఒక ప్రాబ్లంలో ఉంది. ఏం చేయాలి? నువ్వు నీళ్లు పోయాలి, దాన్ని బతికించుకోవాలి. ఇన్నాళ్ళు నీకు నీడనిచ్చిన చెట్టుని నువ్వు సంరక్షించుకొని బతికించుకుంటే ఆ చెట్టు నీకు నీడనిస్తుంది, ఫలాలను ఇస్తుంది. ఇది చెప్పడం మానేసి చెట్టు ఎండిపోతే వేరే చెట్టు చూసుకోండి అంటావా? ఇదే నువ్వు లేడీస్కి నేర్పించే సంస్కారం భారతీయ నారిగా? ఇది ఆవిడ ఛానల్లోనే ఉందండి. ఆవిడ అన్నమాట మహిళలందరినీ ఉద్దేశించి మళ్ళీ ఎత్ర నార్యంత పూజ్యంతే అని మహిళల గురించి ఒక గొప్పగా ఇది చెప్పి, మగాడనేవాడు చెట్టు లాంటి వాడు, ఆ చెట్టు కింద మనం తలదాచుకోవాలి, చెట్టు ఎండిపోతే వాడిని వదిలేసి వేరే చెట్టుని చూసుకోవాలా? ఈవిడ అలా చేసినంత మాత్రం ప్రతి ఒక్కళ్ళు అలా చేయాలని అలా చెప్పడం తప్పు కదండి. ఇప్పుడు ఈవిడ మొదటి భర్త ఆయన గరికపాటి వెంకటేశ్వరరావు గారితో పెళ్లి చేశారు. ఇక్కడ మీరు ఈ యాటిట్యూడ్ ఇక్కడ కూడా గమనించవచ్చు. ఆయన ఏదో పని మీద ఊరు వదిలి వేరే ఉద్యోగం కోసం ఎక్కడికో వెళ్ళాడు. అంటే చెట్టు నీడ అక్కడ లేదు, ఆ చెట్టు వేరే చోటకి పోయింది. ఇప్పుడు ఈవిడ లెక్క ప్రకారం ఏంటి? చెట్టు నీడ లేనప్పుడు వేరే చెట్టు వెతుక్కోవాలి. అదే ఆవిడ చేసినట్టున్నారు. ఎందుకు? గరికపాటి నరసింహారావు గారితో ఆవిడ మూవ్ అయింది.
ఓకే అదే ఫిలాసఫీ కనపడుతుంది కదా. ఓకే జనరల్గా అలా ఎవరన్నా చేస్తారా? ఇప్పుడు పెళ్ళైన భర్త ఏదో పని మీద, ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉంటారు, దేశ సరిహద్దులు కాపలా కాస్తుంటారు, లేకపోతే పోలీస్ వాళ్ళు ఉంటారు, ఏదో అర్ధరాత్రి అపరాత్రం లేకుండా వెళ్ళాల్సి వస్తుంది. సో కొన్నిసార్లు అన్ని వేళ చూసుకోలేము. నాకు మందు తెచ్చివ్వలేదు, నాకు తలనొప్పి వచ్చింది, మందు తీసుకురావందంట. ఒకసారి ఈయన మందు తీసుకురాలేదట, నువ్వే పోయి తెచ్చుకో అన్నట్ట. నువ్వెందుకు మొగుడు ఇంకా అంటే, మొగుడు అనేవాడు ఒక పనివాడా? ఒక స్విగ్గీ, ఒక ఏటీఎం, ఒక ప్లంబరు, ఒక టీవీ మెకానిక్, ఇంట్లో ఏం పని వచ్చినా నాకు ఏం అవసరం వచ్చినా చేయడానికి మొగుడు ఉన్నాడు. ఇంకా వేరే అలా చేయకపోతే వీడు మొగుడు కాదు, వీడిని వదిలేసి, అంటే ఇక్కడ నీడ లేదు, వేరే నీడని చూసుకోండి, ఎవడ నీడిస్తే వాడిని చూసుకోండి అంతే. నువ్వేం చేసావు? నీళ్ళు పోసావా? చెట్టుని సంరక్షించుకుంటే చెట్టు నీడనిస్తుంది. మన బాధ్యత కూడా ఉంది కదా. చెట్టు ఎండిపోవడానికి కారణం ఎవరు అవుతారండి? చెట్టు దానంతటి కదే బతుకుతుంది. సరే వానలు వస్తే బతుకుతుంది, లేకపోతే ఏం చేయాలి? మనం నీళ్ళు పోయాలి, ఎరువులు వేయాలి. ఓకే ఆ బాధ్యత ఏమైనా చేసావా నువ్వు? నాకు సంబంధం లేదు, నాకు బాధ్యతే లేదు. భరించాల్సిన వాడు భర్త. మళ్ళీ అది కూడా చెప్తుంది, భర్త అనేవాడు భరించాలట ఏమైనా సరే. చాలా సింపుల్గా ఒక సింగిల్ స్టేట్మెంట్లో ఈవిడ యాటిట్యూడ్ మొత్తం చెప్పేసింది. మగాడు చెట్టు, ఎండిపోతే వేరే చోటుకి వెళ్ళిపోండి. మొదటి చెట్టు ఆయన వెంకటేశ్వరరావు గారు. ఓకే ఆయన వేరే చోటుకి వెళ్ళిపోయాడు, చెట్టు నీడ లేదు. ఈవిడ ఫిలాసఫీ ప్రకారం వేరే చెట్టు చూసుకుంది. మరి ఈయన కొన్నాళ్ళు 12 ఏళ్ళు ఈ చెట్టుకి ఆకులు కాసి పళ్ళు కాసినాయి. సడన్గా మళ్ళీ ఈ చెట్టు ఎండిపోయింది. ఈ చెట్టు ఎండిపోతే మళ్ళీ ఇంకొక మంచి చెట్టు ఏదో చూసుకున్నట్టున్నారు. ఇదే మీరు చెప్పే మహిళలకు ఇవ్వాల్సిన సందేశం. భర్తని సంరక్షించుకోవాలి. ఆ చెట్టు ఎండిపోతే మన బాధ్యతే అవుతుంది. భర్త మనకి చేయాలి, అలాగే భర్తకి కూడా మనం చేయాలి. ఇది మనం నేర్పించాల్సిన మంచి. అంటే ఆవిడ ఇంకా చాలా వీడియోస్ చేసింది ఈయన గురించి అంటే ఈవిడేదో సీతాదేవిలాగా, రాముడు లక్ష్మణుడు సీతాదేవి వనవాసంలో ఉన్నప్పుడు అంట రావణుడు వచ్చి ఎత్తుకుపోయాడంట. రావణుడు వచ్చి ఎత్తుకుపోయాడు లిటరల్లీ. ఇట్లా భూమి పెకలించి రాక్షసుడు కాబట్టి బలం ఉంది కాబట్టి ఇట్లా లేపి ఎత్తుకుని తీసుకెళ్ళిపోయాడు సీతాదేవిని. ఆ కింద ఉన్న భూమితో టచ్ కూడా చేయలే కదా. ఈవిడిని అలాగే ఈయన ఎత్తుకొచ్చాడట. ఎవరు? గరికపాటి నరసింహారావు గారు. ఈవిడని కుక్కపిల్ల లేకపోతే చిన్నపిల్ల ఎత్తుకుని రావడానికి నీ కన్సెంట్ లేకుండా, అరే ఈయనకన్నా 2 ఏళ్ళు పెద్దదానివే, బుద్ధి జ్ఞానం చెప్పాల్సిందే నువ్వు పోయి, ఆయన నన్ను ఎత్తుకొచ్చాడు, నేను అమాయకురాలని. ఎన్నాళ్ళు దాక్కుంటారు ఈ అమాయకత్వం వెనకాల? నువ్వు చదువుకున్నావు కదా, ఎంఏనో ఏదో చేసావు, చదువుకున్నావు, ఈయనకన్నా పెద్దదానివి, బుద్ధి జ్ఞానం ఉన్నదానివి. ఏదన్నా తప్పు చేస్తే రే తప్పురా అని చెప్పాల్సిన దానివి, వాడు నన్ను ఎత్తుకొచ్చాడంటే అంటే బలంగా ఇట్లా మోసుకొచ్చాడా ఆయన గరికపాటి నరసింహారావు గారు? నాకు తెలిసి ఆయనకు అంత బలం ఉన్నది. అంటే నాకు అసలు సంబంధమే లేదు, ఒక మాయలో పడేశాడు, నన్ను బుట్టలో వేసుకున్నాడు. నువ్వు ఒక 18 ఏళ్ళు దాటిన మహిళవి, అన్ని స్పృహ తెలుస్తుంది నీకు, ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. అండ్ నీకన్నా చిన్నవాడు. నేను 10th వరకు మాత్రమే చదివాను. నన్ను బాగా చదివిస్తానని చెప్పి, నన్ను అవధాన్ని చేస్తాను అని చెప్పి అక్కడే నేను లొంగిపోయాను. ఒక పెళ్ళైన మహిళకి వేరేవాడు ఏదైనా ఆశ చూపిస్తే వెళ్ళిపోవచ్చు. అదే కదా ఆవిడ ఫిలాసఫీ, అదే చెప్తున్నారు కదా. ఇక్కడ నీడ లేకపోతే ఇంకో చెట్లో నీడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంటే నీడంటే ఆవిడ ఉద్దేశం, ఆవిడ ఆశలు, ఆవిడ ఆశయాలు అవే నీడ. ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది దీనికి సంబంధం లేదు. 1 ఇయర్లో ఆయన, 12 ఏళ్ళలో ఈయన. తర్వాత ఇప్పుడు ఆయన ఎవరో ఇంకొక ప్రసాద్ అని ఎవరో ఆయనతో మూవ్ అయ్యారని చెప్తున్నారు. నాకు ఇంకా బాధ అనిపించింది ఏంటంటే, ఈవిడ సీతాదేవితో కంపేర్ చేసుకోవడం, గరికపాటి గారిని రావణాసుడితోనో, ఇంకా ఒక అడుగు ముందుకేసి లక్ష్మణుడితో కూడా కంపేర్ చేసి, లక్ష్మణుడు కనుక రాముడికి ద్రోహం చేసి ఆ రోజు సీతాదేవి, రాముడు లేడు కదా అని సీతాదేవిని తీసుకెళ్ళిపోతే అని కూడా ఒక మాట ఉంది. చాలా అసహ్యంగా ఉంది వినడానికి. భ్రాతృద్రోహి అంటే అన్నకి ద్రోహం చేసిన వాడు ఈయన అని చెప్పి ఈయన అంటుంది. అమ్మ కొంచెం బుద్ధి జ్ఞానం ఇంగితం ఉన్న వాళ్ళకి ఎవరికైనా బేసిక్గా ఏం అర్థం అవుతుందంటే, చిన్నపిల్లవు కాదు నువ్వు, 10వ క్లాస్ చదివినంత మాత్రాన నీకు చదువు రాదని కాదు, చదువుకున్నావు అని 18 ఏళ్ళు పైబడిన దానివి, ఏది మంచి ఏది అందుకన్నా పెద్దదానివి కాబట్టి, అయినా కూడా నేను చదివిస్తాను నేను చేస్తానంటే భర్త బంధం అవన్నీ కూడా దొంగలో తొక్కేసి వెళ్ళిపోవడం ఏ రకంగా నిన్ను సమాజం హర్షిస్తుంది. ఒక్క మాట చెప్పిందమ్మా, నా బుద్ధి తక్కువయ్యి లేకపోతే నేను
ఈ పాపిష్టి పని చేశాను అని ఒక మాట చెప్పిందా? లేదు. లేదు. ఆయన చేశాడు, ఆయన ఎత్తుకెళ్ళిపోయాట రావణాసురులాగా. నిజానికి ఆవిడ నిజంగా రామాయణాలు ఇవన్నీ కూడా ఉపవాసం చేసి రకరకాల పద్యాలు ఇవన్నీ కూడా చెప్తుంది కదా. కొంచెం అదే సీన్కి ముందు ఏది బంగారు లేడీని సీత కోసం అని వెళ్ళిన దానికన్నా కొంత ముందు జరిగిన ఒక సీన్ ఉంది. ఆ సీన్ ఆవిడకి కొంచెం గుర్తు చేస్తాను నేను. ఇప్పుడు డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద లేడీస్, ఎవరైతే సభ్యత సంస్కారం మన భారతీయత ఇవన్నీ ఉన్న వాళ్ళందరికీ రెస్పెక్ట్. బట్ అన్న కాకపోతే తమ్ముడు ఉన్నాడు కదా, అన్న వదిలేస్తే తమ్ముడు వదులుకుందాం అనుకునేటువంటి మహిళని మనం గౌరవించాలా? రామాయణం ఏం చెప్తుంది అంటే శూర్పణఖ అని ఒకతుంది, అది రాముడి దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ భలే ఉన్నాడు రాముడు అని చేసుకోవాలి యాసిపా అని కూడా అలా పాప రాముడు కొంచెం గౌరవంతో అప్పటికి రాక్షసైనా కూడా నాకు వెళ్ళయింది అని చెప్తాను. ఆ పోలే రాముడు కాకపోతే లక్ష్మణుడు అని చెప్పి లక్ష్మణుడు వస్తే లక్ష్మణుడు ముక్కు కోసి పంపించాడు. గరికపాటి గారు ఆ రోజు అటువంటి పని చేసి ఉంటే నిజంగా బాగుండేది. అక్కడ ఈ క్యారెక్టరు యాప్ట్గా శూర్పణఖకి సెట్ అవుతుంది తప్ప సీతాదేవికి సెట్ అవ్వట్ల. సీతాదేవితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు సరే రావణాసురులాగా నిన్ను ఎత్తుకు తీసుకెళ్ళాడు అనుకుందాం, నువ్వు చెప్పినట్టే. మరి నువ్వు ఇద్దరు పిల్లల్ని కన్నావే, సీతాదేవి కనీసం టచ్ కూడా చేయనివ్వలేదే రావణాసురుని. అది కదా సీతాదేవి అంటే మనం ఎందుకు గౌరవిస్తాం? సీతమ్మ వారు సీతమ్మ దేవి అని చెప్పి గుళ్ళు కట్టి ఆవిడ ఎందుకు అంత పూజిస్తాం? ఎందుకంటే ఆవిడ నిలబడింది. భర్త వస్తాడు లేకపోతే ఏమి తెలియదు, ఎక్కడుంది ఏమి తెలియదు, ఎవరో చెరలో ఉన్నా కూడా నా భర్తే నాకన్నీ అని నిలబడింది. నువ్వు భర్త ఏదో వేరే ఊరికి వెళ్ళిపోతే ఇంకొకరిని చూసుకొని మళ్ళీ వాళ్ళని రావణాసుడితో కంపారిజన్ చేస్తున్నావు. అండ్ నువ్వు చాలా చిన్నపిల్లలాగా ఏం తెలియని దానిలాగా వాడు తీసుకెళ్ళిపోయాడు, వాడు ఎత్తుకెళ్ళిపోయాడు. కుక్క పిల్లవా నువ్వు చిన్నపిల్లవా నేను ఎత్తుకెళ్ళిపోవడానికి? దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్. ఇక్కడ ఏంటంటే విక్టిమ్ గేమ్ ఆడతారంటారు చూడారు. నాకేం తెలియదు, అయ్యో నేను చిన్నపిల్లని, నాకు తెలిసి తెలియని వయసులో ఆ టైంలోనే, ఇప్పుడంటే ఇంత ఫాస్ట్గా ఉన్నారు జనరేషన్, ఆ టైంలోనే భర్త వేరే ఊరు వెళ్తే ఇంకొకరితో నువ్వు మూవ్ ఆన్ అయిపోయావంటే అది సరే, అది కూడా చిన్నతనం అనుకుందాం. ఏదో తెలిసి తెలియని వయసులో ఆ టైంలో అలా చేయడమే గొప్ప విషయం. చాలా ఫాస్ట్గా 20 ఏళ్ల ముందున్నారు వాళ్ళు అప్పట్లోనే. 20 ఏళ్ళు కదా, 40 ఏళ్ల ముందున్నారు. 40 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కదా ఇది. 40 ఏళ్ల క్రితం ఎలా ఉందమ్మా పరిస్థితులు? ఆ టైంలో ఇలాంటివి ఎవరన్నా థూ అని వస్తారు మొహం మీద ఇలాంటివి చేస్తే. అదే జరిగింది వాళ్ళ పుట్టింట్లో. ఇవాళ ఆవిడకి మొహం చల్లదు, వాళ్ళు ఆవిడని వదిలేశారు, రానివ్వరు. కన్న కొడుకు నీ మీద కేసు పెట్టే స్టేజ్లో ఉన్నాడు. తల్లి అనే గౌరవం లేదు. పుట్టింటోళ్ళు గౌరవం ఒక అంటే నిన్ను కన్నవాళ్ళు గౌరవం ఒక, నువ్వు కన్నవాళ్ళు నీకు గౌరవం ఇవ్వకపోతే మళ్ళీ సమాజం నాకు గౌరవం ఇవ్వాలి, నేను మహిళ అయితే సరిపోదమ్మా. భారతీయ మహిళకి అంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే అని చెప్పి నువ్వు శ్లోకం చెప్పావు కదా, అంటే ఏంటి? మన భారతదేశంలో భారత నారులని అంత గౌరవిస్తావు. మరి భారత నారికి కొన్ని నాన్స్ ఉన్నాయి. ఆ నాన్స్ నువ్వు ఎక్కడ పెట్టావు? నువ్వు పెట్టకపోగా జనాలందరికీ బోధిస్తున్నావు. మగాడనేవాడు ఒక చెట్టు ఆకులు ఎండిపోతే, చెట్టు ఎండిపోతే వేరే వాడిని చూసుకోండి అని. అంత నీచం. నువ్వు నీచమైన పని చేసి ఆయన నీచుడు అంటావా? సరే, ఆయన ఎందుకు అలా చేశారనే దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సిన రోజు ఇది. కాకపోతే పెద్దవాళ్ళు అయ్యారు, 60 ఏళ్ళు అంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడో చిన్న అంటే 40 ఏళ్ల క్రితం ఆయనకి ఇంత పాండిత్యం ఇంత జ్ఞానం ఉందని నేను అనుకోను. ఏదో ఒక రోజు బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు, లేకపోతే న్యూటన్కి యాపిల్ పండు పడంగానే ఏదైనట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది. సద్గురుకి ఆయన ఏదో మైసూర్ చాముండి హిల్స్లో ఉన్నప్పుడు ఆయనకి ఏదో దైవ సాక్షాత్కారంలాగా జరిగాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ వస్తుంది. అలాగే గరికపాటి గారికి కూడా రామాయణం అని మాట్లాడుతున్నారు కదా, మరి ఆ బోయేవాడు వాల్మీకి ఉన్నాడు. ఆయన అంతకుముందు ఏదో వాటిని చంపుకుంటూ అలా బతికి ఆయనకి ఎవరో పిలిచి ఒక మంచి మాట చెప్తే ఆయనకి ఆ రోజున జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచి అండ్ మనం బోయేవాడు వాల్మీకిని చూస్తున్నాం, రామాయణ రచించిన వాల్మీకిని చూస్తున్నాం. ఈయనకే కదా మనం అందరం మొక్కేది, ఈయనకే కూడా మనం అంత గౌరవం ఇచ్చేది. గరికపాటి గారు ఆయన 40 ఏళ్ల క్రితం జీవితంలో ఏముంటో అవసరం లేదు. ఇప్పుడు ఆయన చేస్తున్న సేవ అంటే ఆయన మంచి చేస్తున్నాడా, మంచి చెప్తున్నాడా లేదా అది గమనించాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 60 ఏళ్ళ తర్వాత వచ్చి 5 ఏళ్ల తర్వాత వచ్చి జానీ మాస్టర్ మీద కేసు పెట్టినట్టు
మనం అప్పుడే అనుకున్నాం, జోకులు వేసుకున్నాం, రేపు 20 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత వస్తారంటే వచ్చారండి, వచ్చారు. 40 ఏళ్ల తర్వాత వచ్చారు. సో ఏదైనా సరే మీ మీద కేసులు పెడుతున్నారు, నా కొడుకే నా మీద కేసు పెడుతున్నారంటే అంత గౌరవం లేకుండా మీరు చేసుకున్నారు. మీరు వీడియోలు పెట్టి, ఇంకొకటి ఏంటంటే నా గురించి మాట్లాడడానికి మీరెవరు, నేనెవరు, డిస్కషన్లు పెట్టడానికి యూట్యూబ్ ఛానల్స్ ఎవరు? ఎవడు పడితే వాడు పుట్టుకొస్తున్నాడు, ఎవడు పడితే వాడు మాట్లాడతాడు, ఏం తెలుసండి నా గురించి? అవునమ్మా, మీ ప్రైవేట్ మ్యాటర్లు మాకు అవసరం లేదు. కానీ అలాంటివి అనుకున్నప్పుడు మీరు ప్రైవేట్ పెట్టుకోండి వీడియోలు. ఒకసారి మీరు పబ్లిక్ పెట్టిన తర్వాత భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ప్రకారం పబ్లిక్ మ్యాటర్ మీద ఒపీనియన్ చెప్పే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఆర్టికల్, వాక్ స్వాతంత్రపు హక్కు అది. నువ్వెవడని నువ్వు ఎట్లా అడుగుతావు? ఇంకొకటి అసలు నిన్ను అడగాలి. ఇన్నేళ్ల తర్వాత అన్నీ విడిపోయి అయిపోయిన తర్వాత ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడు మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది? విడిపోయారు లీగల్గా. అసలు మ్యారేజే అవ్వలేదని ఒకసారి చెప్తున్నారు. అమ్మా ఎవరు ఈయనతోటి గరికపాటి గారితో. ఇప్పుడు ఇంకొకటి ఆయనే వెళ్ళిపోమన్నారు ఇంట్లో నుంచి, నన్ను చిత్రహింసలు పెట్టారు, చేతబళ్ళు చేశారు నా పైన. అదే ఇవన్నీ కూడా అదే. ఇప్పుడు రోజుకు ఒక మాట మారిస్తే మనం ఏం చేయలేం. ఓకే, చాలా క్లియర్ కట్గా ఇందులో ఆవిడ ఏం చెప్తున్నారంటే, నేను ప్రేమ కోరుకున్నాను ఆయన నుంచి, అది నాకు దక్కలేదు. ఆయన నుంచి ప్రేమ కోరుకుంది ఆవిడ, దక్కలేదు కాబట్టి నేను వచ్చేసాను అని చాలా క్లియర్ కట్గా చెప్పింది. ఓకే, ఇప్పుడు అబాండాలు వేయడానికి నోటికి వచ్చింది మాట్లాడచ్చు, కానీ ఆవిడ నోటితోటి ఆవిడ చెప్పిన మాట నేను కాబట్టి వినిపిస్తాను మీకు. వినిపించండి ఒకసారి. చిన్న చిన్న సరదాలు కూర్చొని కాస్త కప్పు కాఫీ ఇద్దరు కలిసి తాగాలి ఉంటుంది. నువ్వు తాగాక నేను తాగుతావు, నేను తాగాక నువ్వు తాగు అంటే అర్థం ఉందా? పిల్లలతో కలిసి భోజనం చేయాలని ఉంటుంది. ఏనాడు ఆ సరదా తీరదు. బండి మీద వెళ్ళాలని ఉంటుంది. అసలు మనకి బండి నడపటమే రాకపోతే భార్యకి ఆ సరదా లేదు. ఎక్కడికో సినిమాకి వెళ్ళాలని ఉంటుంది, ఒక సరదాగా షాపింగ్కి వెళ్ళాలని ఉంటుంది. లేవు అక్కడ అటువంటివి ఏమీ లేవు. స్త్రీని ప్రేమగా చూడాలి. ప్రేమ అనేటువంటిది ఇవ్వలేనప్పుడు స్త్రీ ఏం చేస్తుందండి? ఎంత గౌరవించారు? గౌరీ శంకర్లు అన్నారు, లక్ష్మీనారాయణులు అన్నారు, సీతారాములు అన్నారు. దేవతామూర్తులే స్త్రీలకు అంత విలువిస్తే తుచ్చ మానవుడు అంటే ఈవిడే సీతాదేవితోనూ పార్వతీదేవితోనూ వాళ్ళతోనూ కంపేర్ చేసుకుని అన్న లేకపోతే తమ్ముడు అన్నట్టుగా శూర్పణఖలాగా, శూర్పణఖ అదే కదా కరెక్ట్. మనకి అదే అంటున్నాను, చెప్పేవేమో నీతులు, చేసేవేమో చెప్పేవి దేవతల గురించి, చేసేవి రాక్షసుల పనులు. శూర్పణఖ అన్న కాకపోతే తమ్ముడు ఓకే అన్నట్టుగా తమ్ముడికి వెళ్ళి ప్రపోజ్ చేసింది. ఇప్పుడు లేదండి నేను ప్రపోజ్ చేయలేదు, ఆయన ప్రపోజ్ చేశాడు. ఎవడు ప్రపోజ్ చేసినా నీకు విచక్షణ అనేది ఉంది కదా. ఎవడు ప్రపోజ్ చేశాడు అది ఇర్రిలవెంట్. నువ్వేం చిన్నపిల్లవు కాదు. సరే, ఇక ఇది చాలా క్లియర్గా చెప్తుంది, నేను కోరుకున్నది నాకు దొరకలేదు కాబట్టి నేను వేరే చూసుకున్నాను. ఆవిడ ఫిలాసఫీయే అది, ఇంకా వేరే ఇదేం లేదు. ఆయన బయటికి బొమ్మలా ఆవిడే వెళ్ళిపోయింది. ఎవరో శివప్రసాద్ అని ఆయనతో వెళ్ళారు అన్నట్టుగానే మనకి తెలుస్తుంది. ఆవిడ చాలా క్లియర్గా కూడా చెప్పింది, నేను ఎవరితో వెళ్ళానో, నేను ఎంత హాయిగా ఉన్నానో మీరు వచ్చి చూడండి అని చెప్పి కూడా ఆవిడ వీడియోలో చెప్తుంది. మంచిది. మీ ఇదే పని కనుక మగాడు చేస్తే ఎలా చేస్తారమ్మా? ఆయన సరే ఎందుకు జరిగిందో ఆయన జీవితంలో, ఆయన పూర్వజన్మ కర్మో లేకపోతే ఏమిటో తెలియదు, మొత్తానికి ఆయనకి ఇలాంటి ఆవిడ అయింది. మొత్తానికి ఏదో విడిపోయారు. బట్ ఆయన హీ స్టూడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. అండ్ ఈవిడే పెళ్లి చేసుకోమని చెప్పిందట వెళ్తూ. ఓకే, సో అంటే నేను వెళ్ళిపోతున్నాను, నాకు వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నాను కాబట్టి నాకు నువ్వు నచ్చలేదు, నువ్వు పిల్లల్ని చూసుకోవడం కోసం ఎవరన్నా పెళ్లి చేసుకో అని చెప్తే ఆ శారదా అనే ఆవిడని ఇచ్చి పెళ్లి చేశారట. సో ఆవిడ చాలా ఉత్తమరాలు, ఆవిడ బాగా చూసుకుంటుంది ఆ పిల్లల్ని. మరి ఈయన ఇంత దారుణమైన వాడైతే నువ్వు అన్నట్టుగా ఆవిడతో ఎందుకు ఉంటున్నాడు ఇన్నాళ్ళు? ఎందుకంటే ఆవిడ చెట్టుకి నీళ్ళు పోస్తుంది, చెట్టును సంరక్షించుకుంటాను. ఆవిడ ఒక మాట అంది దీనికి కూడా మళ్ళీ ఏంటి, మొదట ఆవిడ వెళ్ళిపోయింది కదా, ఇంకో రెండో ఆవిడైనా సరే జాగ్రత్తగా పెట్టుకోవాలని ఈయన మంచిగా ఉంటున్నట్ట. మరి మొదట ఆయన వెళ్ళిపోయాడు, మరి రెండో ఆయనతోనే జాగ్రత్తగా ఉండాలి కదా, నువ్వు ఉండాలి కదా, నువ్వు వెళ్ళిపోలా మూడో ఆయనతోటి. మరి నీకు ఒక రూలు మిగతా వాళ్ళందరికీ ఒక రూల్ అవుతుందా? నీకు మాత్రం భయం లేదు, మిగతా వాళ్ళకి భయం ఉంటుందా? ఆయనకే బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నాడు. ఆయన కావాలనుకుంటే, నీలాగా చేయాలనుకుంటే ఆయన ఎప్పుడో చేసి ఉండొచ్చు. ఓకే,
చాలా సింపుల్ లాజిక్. ఆయన మంచివాడు అనడానికి ఇదే నిదర్శనం, ఇంకా వేరే ఏం లేదు. అంత చక్కగా చూసుకుంటున్నాడు. అండ్ ఆవిడ కూడా నిజంగానే ఉత్తమరాలు, చక్కగా ఆయన పిల్లల్ని తన సొంత పిల్లల్లాగా భావించి చేసుకుంటుంది. రైట్. నీ మీద లేదు గౌరవం, ఆవిడ మీద ఉంది నీ పిల్లలకి గౌరవం. అంటే అమ్మ కావక్కర్లా, మహిళ అయితే చాలా గౌరవం వస్తుంది వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ వేషభాషలను బట్టి, సో వాళ్ళ సంస్కారాన్ని బట్టి వస్తుంది. అంతే. ఇలా ఆడిపోసుకుంటూ తప్పుడు సందేశాలు జనాల్లోకి తీసుకెళ్తూ చేస్తే మేబీ ఆ టైంలో గరికపాటి గారు ఈవెంట్ని తీసుకోవడం నాకు కూడా నిజంగానే ఓపెన్గానే తప్పనిపిస్తుంది. బట్ ఆ టైంలో ఎందుకు అలా జరిగింది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. బట్ ఒకవేళ అలా జరిగినా తప్పులు చేస్తుంటారు అందరం కూడా. అశోకుడు లక్షల మందిని చంపేశాడు. తర్వాత బుద్ధిజాన్ని నెత్తినికి వేసుకొని ఇంత రక్తపాతం జరిగిందే ఇంకెక్కడ కూడా జరగకూడదని మనిషి మారి చేసినప్పుడు ఇవాళ మన జాతీయ జెండాలో పెట్టుకున్న అశోక చక్రాన్ని మరి అశోకుడు చంపిన అంతమంది గుర్తు రాలేదా పెట్టుకోవడానికి? మనిషి మారుతూ ఉంటాడు. మంచిగా ఉన్నప్పుడు వయసు పెరిగే కొద్దీ అదే కదా, జ్ఞానం పెరుగుతుంది, విచక్షణ పెరుగుతుంది. కానీ వయసు పెరిగినా కూడా కొంతమందికి అదే పెట్టుకుని నేను ఆధ్యాత్మిక చింతనలో ఉన్నానని చెప్పి అవతల వాళ్ళ విషం కక్కడం ఏ రకంగా ఆధ్యాత్మికత అవుతుంది? చాలామంది మహిళలు మహిళా కమిషన్ చైర్మన్ అని ఒక ఆవిడ సపోర్ట్ చేస్తూ వీడియో చేయడం జరిగింది. అవునా? అవును సార్. అంటే మన మహిళా కమిషన్ చైర్మన్ ఇక్కడ స్టేట్ మహిళా కమిషన్ చైర్మన్ నేను అని చెప్పేసి ఒక ఐడెంటిటీ కార్డ్ కూడా ఆవిడ చూపించి. మన మహిళా కమిషన్ ఎవరో మనకు తెలుసు కదా. ఓకే, అంతకుముందు సంథింగ్ మేబీ ఒకళ్ళు చేశారు. అలానే మరికొంతమంది మహిళలు కూడా మీకు చాలా అన్యాయం జరిగింది, పాపం ఇన్ని సంవత్సరాల తర్వాత మీ బాధను చెప్పుకుంటున్నారు, ఇప్పటికీ కూడా మీ పైన క్రిమినల్ కేసు పెట్టడం చాలా తప్పు, ఇన్ని సంవత్సరాలు మీరు కామ్గా ఉంటే మీ పైన క్రిమినల్ కేసులు పెట్టడం, మీ వీడియోలు ఏవో చూసి క్రిమినల్ కేసు పెట్టడం తప్పు అని ఆవిడని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి దీన్ని చాలా కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ఈవిడ అంటే ఈ విక్టిమ్ గేమ్ ఆడుతూ ఉంటారు. లైక్ నేను చిన్నపిల్లని, నేను అమాయకురాలని, నాకేం తెలియదు, అప్పట్లో విడాకులు ఇస్తే భరణం ఇస్తారనే విషయం కూడా నాకు తెలియదు, అప్పుడు భరణం అయితే తీసుకునేదాన్ని అని ఒక పక్క అంటూనే నేను మహిళా సాధికారుతున్నదాన్ని, నాకు ఈ డబ్బులన్నీ అక్కర్లేదు. ఇంకోటి ఏముంది మరి అంటే ఒక పక్కేమో కావాల్సి వచ్చినప్పుడేమో నేను విక్టిమ్ కింద దాక్కుంటాను, పౌరుషం వచ్చినప్పుడేమో నేను ఇదని చూపిస్తాను. ఏదైతే ఈవిడ ప్లే చేస్తున్నారో అప్పట్లో నేను అమాయకురాలని తెలియదు ఇవన్నీ కూడా, అక్కడ కూడా ఒక సమాధానం ఉంది. ఏంటి, నువ్వు జనరల్గా భరణం ఎందుకు ఇస్తారు? నువ్వు బతకలేవనే దీంతో ఇస్తారు. మరి మగాడైనా ఆడవాళ్ళైనా సరే చదువుకున్నప్పుడు కష్టపడి ఏదో ఉద్యోగం తెచ్చుకొని సంపాదించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడం. అందుకనే కదా మనం చదువుకుంటాం. ఇవాళ నువ్వు అదే పని చేసే ఫైనల్గా. అమ్మో నేను కష్టాలు పడిపోయినంటే కష్టపడాలి, కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అదే కదా మన చదువు, అందుకనే కదా. అండ్ ఇంకొకటి, నీకు భరణం ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వాలి? నీకు భరణం పిల్లల్ని ఆయన దగ్గర వదిలేసావు. మరి నీకు కనుక పిల్లల్ని ఇచ్చుంటే వాళ్ళ ఖర్చుల కోసం, నీ ఖర్చుల కోసం ఆయన ఇచ్చుండేవాడు. పిల్లల ఖర్చుల కోసం నువ్వే ఇవ్వాలి లిటరల్గా చెప్పాలంటే. ఇంకా అంటే ఆవిడ అక్కడ అమౌంట్ అవేమి మెన్షన్ చేయలేదు కదా శేఖర్? లేదు, అడిగింది. ఆవిడ మాటల్లో ఒక మాట ఉంది, నాకు పిచ్చి మొహం అని నాకేం తెలీదు, అప్పుడు భరణం తీసుకునే ఇది ఉంటుందని కూడా నాకు తెలియదు. నా ఆస్తి తీసుకున్నారు అని చెప్పేసి చెప్తుంది ఆవిడ. నాకు తీసుకుంటే ఏదో వైట్ పేపర్ల మీద ఏదో సంతకాలు పెట్టుకున్నారు చెప్పింది. బట్ ఒకవేళ కనుక అలాంటిది ఏదైనా జరిగినా కూడా అస్సలు తప్పలేదమ్మా. ఎందుకంటే నీ ఆస్తిలో నీ పిల్లలే ఉంటున్నారు. నువ్వు వద్దనుకొని వేరే ఆయనతో వెళ్ళిపోయావు అంటే ఇప్పుడు ఏంటి, ఆయన తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఈయన ముందు కాపురం చేస్తారా ఏంటి? మంచిదే, నీ పిల్లలకి నువ్వు ఏదన్నా చేసి పోవాలి కదా. ఒక చెట్టు పెరిగిన తర్వాత ఒక పండైనా ఇచ్చి పోతుంది చచ్చే ముందు. మరి నువ్వు నీ పిల్లలకి ఇచ్చావు అనుకో, తప్పే ఉంది దాంట్లో. ఓకే, నేను ఎంతసేపు నేను మహిళ నాకు భరణం ఇవ్వాలి, నేను మహిళ నాకు భరణం ఇవ్వాలి. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, ఊళ్ళు వెళ్తున్నావు, డబ్బులు సంపాదించుకుంటున్నావు. నా వైభవం చూడండి, రాజమండ్రి రండి, రాజమండ్రి కాకినాడ రండి, చూపిస్తాను, సంవత్సరం పాటు మిమ్మల్ని పోషించగలను, నన్ను ఎవడు అంటున్నాడు వాళ్ళని అని చెప్పి అంటుంది ఆవిడ. ఎందుకు భరణం? జస్ట్ భరణం ఇవ్వాలి అని చెప్పి చట్టంలో ఉంది కాబట్టి వాడుకుని భరణం తీసుకుంటుండాలా? నీకు స్వేచ్ఛ కావాలి, రెస్పాన్సిబిలిటీలు అక్కర్లేదు. మొదటి భర్తతో ఆయన ఇక్కడ భర్త పిల్లల్ని కూడా వదిలేసి ఇంకో ఎంతో ఏ రకంగా జస్టిఫై చేస్తారు వీళ్ళందరూ కూడా, ఎవరైతే మహిళా మనులు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటమ్మా, స్కూటర్లో తీసుకెళ్ళట్లేదు. ఆయన స్కూటర్ డ్రైవింగ్ రాకపోతే మగాడు కదా, ఇద్దరిని పిల్లల్ని అన్నాడు కదా.
స్కూటర్ డ్రైవింగ్ కాని వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా? స్కూటర్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలా? మందులు తెచ్చిస్తేనే వాడు మొగుడా? ఆయన చెప్పాట నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, నీ కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి కదా, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అంటే, అమ్మో నన్ను నా వెనకాల ఎవడన్నా పడితే, నన్ను ఎవడన్నా ఏడిపిస్తే, ఆల్రెడీ పొద్దున్న వచ్చిన పాలవాడు నన్ను ఒక రకంగా చూస్తున్నాడు సుమి అని చెప్పిందిట. ఆయన పాలవాడు, ఈయన లోపాలవాడు ఆవిడ దృష్టిలో. ప్రపంచంలో అందరూ ఈవిడికి మంచిగానే కనిపిస్తారట, ఈయన మాత్రం కనిపించట. అంటే ఆయన వ్యక్తిగతంగా వ్యక్తిగతంగానే కాకుండా మర్రగుజ్జు అని ఇంకా కొన్ని పదాలు కూడా వాడారు పాపం ఆయన పైన, వెరికపాటి గారి పైన. అంటే ఒక పద్మశ్రీ వచ్చిన తర్వాత, ఇంత పాపులారిటీ వచ్చిన తర్వాత ప్రవచనకారుల్లో చాలా తక్కువ మంది మనకుందే, చాలా తక్కువ మంది, అందులో ఒకళ్ళిద్దరిలో ఈయన ఒకరు. అలాంటి వారిపైన ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మరిగుజ్జువారు కాదమ్మా, బుర్రగుజ్జువారు. ఆయన బుర్ర నిండా బోల్డంత గుజ్జు ఉంది, అది ప్రపంచానికి ఆయన పంచిస్తున్నాడు. మంచిది, మన సాంప్రదాయం నిలబెడుతున్నాడు. అది కొన్ని విప్లవాత్మకమైన మార్పులు కూడా సజెస్ట్ చేస్తున్నారు ఆయన, దాంట్లో తప్పేం లేదు, మంచి చెప్తున్నాడు ఆయన. అది కొన్నిసార్లు ఆయన చెప్పే మాటలను వక్రీకరించి చెప్పడము, కొన్నిసార్లు శాస్త్రాలను చెప్తున్నప్పుడు శాస్త్రాలను ఊటకిస్తూ చెప్పినప్పుడు వాటిని ఈయన మాటగా, ఈయన ఒపీనియన్గా చెప్తున్నారు అని చెప్పి ఈయన్ని చేస్తున్నారు. ఏదో లేడీస్కి సంబంధించిన అమ్మాయి పెద్ద మనిషి అయిన ముహూర్తాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పి ఏదో శాస్త్రంలో ఏదో చెప్పినట్టుంటారు. అది ఈయన ఎక్కడో చెప్పారు. ఇది నువ్వు ఎట్లా క్యారెక్టర్ని డిసైడ్ చేస్తావా, అది ఇది అని చెప్పి ఈయన్ని, అప్పుడు ఈయనకి చాలా క్లియర్ కట్గా చెప్పుండాల్సింది, నేను పలానా చోట పలానా శాస్త్రంలో పలానా అధ్యాయంలో పలానా వాక్యంలో ఇది తీసుకున్నాను అని చెప్పి చెప్పుండొచ్చు. బట్ ఒకవేళ ఇప్పుడు ఈ శాస్త్రాలు లేకపోతే ఉపనిషత్తులు పురాతనంగా ఎవరో రాశారని చెప్పి అవన్నీ రైట్ అయిపోవు. మన విచక్షణతో మనం ఆలోచించి కాలానుగుణంగా వాటిని మార్పులు చేసుకుంటూ మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి. సో మనకు కావాల్సి వచ్చినప్పుడేమో మళ్ళీ అగైన్ విక్టింగ్ కార్డు, ఎత్ర నార్యంతు పూజ్యంతే, మహిళ అంటే ఆదిశక్తి, మహిళ అంటే పరాశక్తి, మహిళ అంటే కనకదుర్గ. మరి అదే మహిళల్లో తాటకులు ఉన్నారు, అదే మహిళల్లో లంకిణులు ఉన్నారు, శంకిళ్ళు ఉన్నారు, అదే మహిళల్లో శూర్పణఖలు కూడా ఉన్నారు. అన్నిట్లోనూ మంచి చెడు అనేది ఉంటుంది. మనల్ని మనం హైలైట్ చేసుకోవడానికి ఈ శ్లోకాలు గుర్తొస్తాయి. మనం చేసే పనులు శూర్పణఖ పనులు మనం పోల్చుకునేదేమో సీతాదేవితోటి. అలా ఉంటుంది. ఆయన కేసు పెట్టించారు నా మీద అని చెప్పి చెప్తుంది కదా. నీ కొడుకు నీ మీద కేసు పెట్టాడు, ఆయనకి బాధ అయింది. నువ్వు కొడుకుల గురించి మాట్లాడి నీ ఫ్యామిలీ ప్రతిష్టని నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు వాళ్ళ పరువుగా బతుకుతున్నారు. గరికపాటికంటే మంచి పాపులారిటీ ఉంది, వాళ్ళు పరువుగా బతకని. నువ్వు ఎట్టాగో వాళ్ళు పరువు తీసి బయటికి వెళ్ళిపోయావు. సరే, అవన్నీ మర్చిపోయి, ఆ గాయాలన్నీ మర్చిపోయి వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ గాయాన్ని రేపి, అంటే మొదటి కేసు పెట్టింది వీళ్ళే కదా ఆవిడ్ని. ఎప్పుడమ్మా? ఇప్పుడు 9-10 నెలల క్రితం ఈవిడ వీడియోలు చేసింది, వాలి, సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు అనుకుంటూ. ఆవిడ వాళ్ళని తిట్టాలనుకుంటూ పురాణాలను కూడా కించపరుస్తూ మాట్లాడుతుంది ఆవిడ. సో నీ మీద కేసు పెట్టింది నీ కొడుకు, మీ ఆయన కాదు, లేకపోతే ఎక్స్ హస్బెండ్ కాదు. ఏమన్నా అనాలనుకుంటే మళ్ళీ కొడుకునైనా ఇది లేదు. అక్కడ ప్రేమ వస్తుంది, నా కొడుకు. ఎందుకంటే అక్కడ కూడా విక్టిమ్ గేమ్ అనమాట. ఈయనతో పెట్టించాడట. ఈవిని మోసుకురావడానికి ఈవిడ చిన్నపిల్ల, కుక్కపిల్ల. ఆ కొడుకు 30 ఏళ్ళ పైబడినప్పుడు వాడికి విచక్షణ ఉంటుంది కదా, ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఆయనకి తప్పనిపించింది కాబట్టి పెట్టాడు. నువ్వు అడగాలనుకుంటే నీ కొడుకుని అడుగు. లేదు, ప్రతిదానికి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు అన్నిటికీ ఆయనే కారణం. నేను ఏదైనా సాధిస్తే అంతా నా క్రెడిటు, నాకు ఏ కష్టం వచ్చినా అంతా ఆయన వల్ల. అటు యాటిట్యూడ్ చాలా క్లియర్గా తెలుస్తుంది కదా. చిన్న చిన్న సరదాలు ఉంటాయి, ఆ సరదాలు తెలిసకపోతే వేరే చెట్టు నీడ చూసుకోవాలి మనం.